కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకు అండగా వెళ్ళిన కొద్ది గంటల లోపే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రైతులకు మద్దతు ధర వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి అని. అప్పటి వరకు రైతుల సమస్యలు కనిపించలేదా? లేకపోతే రైతులకు మద్దతు ధర ఇప్పించాలని అనిపించలేదా? ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా లేఖ రాయడం వెనక ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు సార్? చెప్పాను కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ అశేష జనవాహిని మీరు చూశారు. నేను కూడా వెళ్ళిన తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ని ఏదైతే కాన్వాయ్ వెంట మళ్ళీ ఎక్కడికక్కడ ఆపుకుంటా ప్రజలు ఆయన స్వాగతం చెప్తూ గుంటూరు మిర్చియార్డుకి వెళ్తుంటే గుంటూరు హైవే అక్కడ దిగి మళ్ళీ మిర్చియార్డుకి వెళ్ళేదాకా దాదాపుగా గంట సమయం పట్టింది. ఆ కొద్దిపాటి దూరానికి అసలు కారు కదలనీయకుండా ముందుకి అంత అశేష జనవాహిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అని చెప్పి దాంట్లో యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, రైతులు ఉన్నారు. అందరూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కష్టాలు చెప్పాలని, లేదా మేము మీ అంట ఉన్నామన్నా అండగా ఉంటాం, ఈ ప్రభుత్వం మీద పోరాడదామని చెప్పడానికి అనేక మందిని మీరు వచ్చి చూశారు. అసలు లోపలికి వెళ్ళి బయటికి రాలంటే ఊపిరాడనంతటువంటి పరిస్థితి, అంటే అంత తొక్కిసలాట జరిగేంత జనం కిక్కిరిసిపోయి అక్కడ ఉన్నారు. సో అంత కిక్కిరిసిపోయినటువంటి జనంతో అసలు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పెడుతుంటే ఆ ప్రెస్ మీట్ కూడా జరగనీయకుండా అంత జనం తూపులాట. ఇప్పుడు ఆ క్రౌడ్ అక్కడ ఆ ప్లేస్లో జనం మొత్తం నిండిపోతే ఆ ప్లేస్ నిండా కనీసం ఆ ప్రెస్ మీట్కి ఆ మైకులు పట్టుకొని ఆ కెమెరాలు పట్టుకునే అంత ప్లేస్ కూడా లేకుండా అంత కిక్కిరిసిపోయినటువంటి జనం అక్కడ ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి ఏదైతే జనం అంత తోపులాట జరుగుతూ ఉంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ బందోబస్తు ఎక్కడ కల్పించాలి, ఎందుకంటే ఆయన Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి. ఆయన వెళ్తే వేలాదిగా జనం వస్తారని తెలుసు. సో ఒక్కళ్ళు కూడా పోలీసులను వాళ్ళు ఎక్కడా పెట్టినటువంటి పరిస్థితి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉండే 5-6 ఎవరైతే గన్మెన్లు వాళ్ళు తప్ప ఎక్కడా కూడా సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి. సో నిన్న చూసారండి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రసంగిస్తే ఇంకా వీళ్ళ ప్రభుత్వం మీద ఏ విధంగా ఎండగడతాడు అనేటటువంటి ఉద్దేశంతో అసలు అక్కడ ఏం జరగకూడదు అనేటటువంటితో పోలీసులు కూడా వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం నిన్నంతా అన్ని ఛానల్స్ మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని. అసలు ఆ జనం ఏంటి, మొన్న గన్నవరం వెళ్తే జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ జనము, దాని తర్వాత నిన్న ఏదైతే గుంటూరులో ఆ జనం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు తెచ్చుకొని అప్పుడు లేఖ రాస్తున్నట్టుగా రాశాడు. లేఖ రాస్తున్నట్టుగా మరి మిన్నాళ్ళు మిర్చి రైతులు ధరలేదని నీకు తెలియదా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు వచ్చినా నీకు గుర్తొచ్చిందా? సరే ఇప్పటికైనా 4 గిట్టుబాటు ధర కల్పిస్తావా? ఇప్పుడు ఏం చేయడు, 2 రోజులు పోతే మళ్ళీ నెలను వదిలేస్తాడు గాలికి. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆయన అలవాటు ఇట్లా గాలికి వదిలేయటం. సో ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నిన్న మిర్చి రైతులకు సంబంధించినటువంటి సమస్యలను ప్రస్తావించాడో, సో వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో చలనం వచ్చినట్టుగా నటించాడు. చలనం ఎప్పుడు రాయదు ఆయనకి, అందుకని ఏదో లేఖ తూతు మంత్రంగా రాశాడు. బట్ దాన్ని ఫాలో అప్ చేసి తీసుకున్న వాళ్ళ గిట్టుబాటు ధర కల్పిస్తే డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాం. సో ఇది చంద్రబాబు నాయుడు గారు చేయాలని కోరుతున్నాం. సో ఫైనల్గా ఈ కేసులకు సంబంధించి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అంటే ఏం చెప్తారు సార్? అలవాటు అయిపోయినాయి సార్ కేసులు. ఎన్ని పెడతారు, ఎన్ని రోజులు పెడతారు, సో ఎన్నాళ్ళు వేధిస్తారు? 5 ఏళ్లలో ఒకటి అయిపోతుంది కదా, ఇంకా 4 కదా ఉండేది. 4 2 ఏళ్ళు ఆగితే మళ్ళీ ఎన్నికలు 3 వచ్చేసింది కదా చివరి 2 సంవత్సరాలు. ఎన్ని కేసులు పెడతారు, ఎంతమంది అని వేధిస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేసిద్దని గుర్తుపెట్టుకొని చెప్తా ఉన్నాం. ఎవరి సపోర్టు లేకుండా కేవలం ప్రజల సపోర్ట్తోనే పైకి లేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 రాజకీయ పార్టీలు ఏది చేతులు పెట్టుకొని లేపితే లేసే పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీలాగా. ఈ రాష్ట్రంలో సింగిల్గా ప్రజాదరణ కలిగి ఇప్పటికీ ఈవీఎం లాంటివి మేనేజ్ చేసిన 40% ఓట్లు అలానే ఉన్నాయనంటే అది మా బలం. 62-63% వాస్తవంగా అయితే మా బలం 100లో. కానీ ఈవీఎం ద్వారా మీరు 40కి తగ్గించి ఉండొచ్చు. కానీ ఈరోజు మీరు 3 పార్టీల కూటమి నాయకులు వెళ్తుంటే ఏడాది జనం ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చిన్న రచ్చబండల దగ్గర పొద్దుపడి మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఈరోజు వేలాదిగా పబ్లిక్ ఏంది, మీరన్న 11 సీట్లే, మీరన్న 11 సీట్లే, మీరన్న ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేస్తున్న ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తానికి మీరన్న అంతమంది అశేష జనం ఆయన వస్తున్నారు. సో కేసులుగా మా నాయకుడిని 16 నెలలు జైలుకి పంపారు. మా నాయకులు అనేక మంది మీద కేసులు పెట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు,
ఎంపీలు అందరి మీద కేసులు పెట్టారు కదా, అనేక మంది నాయకుల మీద. ఉమ్, మీ కేసులకు మా సోషల్ మీడియా కార్యకర్త భయపడ్డా, మా నాయకులకు భయపడతారా? పల్లెటూరులో ఉండి మా సోషల్ మీడియా కార్యకర్తే ఈ కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడ్డావు. సో వాళ్ళు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. ఉమ్, కేసుల గురించి భయపడే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. ధైర్యంగా ఎదుర్కొంటాం, ధైర్యంగా పోరాడతాం. ఎన్ని కేసులు పెడితే ఇంకా బలంగా ఎదుర్కొంటాం, ఇంకా బలంగా పోరాడతాం. ఉమ్, మాతో పాటు మా ఫ్యామిలీలు కూడా వచ్చి పోరాడతాయి. ఉమ్. సో ఎక్కడ కూడా వీళ్ళ కేసులకి గురించి అసలు ఆలోచించే ప్రసక్తి లేదు. మేము ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే దాని మీద పూర్తిగా మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రైట్ సార్.